ప్రతిరోజు 8 to 10 అవర్స్, ఇంకా చెప్పాలంటే 12 అవర్స్ వరకు ప్రతిరోజు చదువుకుంటున్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. బోల్డ్ అన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాను. అయినా సరే వీకెండ్ లో జరిగే ఎగ్జామ్స్ లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు, మార్క్స్ లో ఇంప్రూవ్మెంట్ లేదు. అండ్ రాను నేను చదివిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్ఫిడెన్స్ కూడా పోతుంది, మర్చిపోతున్నానేమో అని భయం వేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకుంటే కనుక రిమెంబర్, మీరు ఒక్కరే కాదు, ఈ దేశంలో ఈ టైంలో లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ గానీ ఇంకా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా గో త్రూ అయ్యేది ఇది. సో ఈ రోజు ఈ ప్రాబ్లమ్ ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా సూపర్ స్కోర్ ని, మీ స్కోర్ ని లోయెస్ట్ స్కోర్ నుంచి హైయెస్ట్ స్కోర్ కి ఎలా తీసుకెళ్ళాలి, ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాము. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి మేక్ ఇట్ వెరీ షార్ట్ యాజ్ పాసిబుల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. నా పేరు రమాదేవి, మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు. అండ్ ఈ ప్రాబ్లమ్ కి రీజన్ ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ఆల్ ద గేమ్ ప్లేడ్ బై యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఆడే ఆట. See, there is a saying in English, always choose harder right over easier false. సో మన బ్రెయిన్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోయే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అందుకే మీరు అందరూ కూడా ఎక్కువగా యూట్యూబ్ లో వెతికేది షార్ట్ ట్రిక్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఎవరైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారా, మొత్తం ప్రాబ్లమ్ ని నేను జస్ట్ ఒక్క ట్రిక్ తో అలా సాల్వ్ చేసేయాలి, ఇలా ఎవరైనా చెప్తున్నారా అనే ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. అలాగే ఎగ్జామినేషన్ కి చీట్ కోడ్స్, యూట్యూబ్ లో అత్యంత వ్యూస్ ఉండే వీడియోస్ ఏవైనా ఉన్నాయి అంటే చీట్ కోడ్ వీడియోస్. బికాస్ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా చాలా ఈజీ పాత్ ఏదైనా ఉందా అది వెతికేసుకుంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఫాల్స్ ఎప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, షార్ట్ కట్స్ ఎప్పుడు ఈజీగా ఉంటాయి. కానీ సక్సెస్ రావాలి అంటే షార్ట్ కట్స్ తో పని అవ్వదు. ఆల్వేస్ చూస్ హార్డర్ రైట్. ఎప్పుడు కూడా కష్టమైన దారిలో వెళ్ళినా కూడా చివరికి సక్సెస్ రావాలి, అది మనం చూస్ చేసుకోవాలి. కానీ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని డోపమైన్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఈజీ వైపు వెళ్ళు అని తోస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీఆర్ డూయింగ్. మీరు అందరూ చేసే దాంట్లో ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఏం జరుగుతుంది అంటే మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి కూర్చున్నప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ అందరూ కూడా స్టార్ట్ చేసేది ఈజీ లెవెల్ 1 తో స్టార్ట్ చేస్తారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఆల్వేస్ స్టార్ట్ విత్ లెవెల్ 1 ఈజీ ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేయండి. బికాజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే టకటక ఆన్సర్లు వస్తూ ఉంటే అది మీకు డోపమైన్ లా పనిచేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది, తొందరగా మీరు డిప్రెస్ అవ్వరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తో పాటు ఈజీ ప్రాబ్లమ్స్ తో పాటు డెఫినెట్ గా మీ కాంప్లెక్సిటీ లెవెల్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది మ్యాండేటరీ. నాట్ ఓన్లీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్, ఈవెన్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ కూడా కాంప్లెక్సిటీ లెవెల్ పెరిగిపోతుంది. కాబట్టి ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ యువర్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ని నేను ఫేస్ చేయాలి అంటే మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇందు మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే మీరు 8, 9, 10 అవర్స్ నేను చదువుకుంటున్నాను, 8 to 9 అవర్స్ కాలేజ్ లో స్పెండ్ చేస్తున్నాను, కొంతమంది అయితే 10 అవర్స్ వరకు కాలేజ్ లో స్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చి చదువుతూ ఉంటారు. కానీ మీకంటూ ఒక క్లారిటీ ఉందా, ఒక షెడ్యూల్ వేసుకున్నారా? పాయింట్ నంబర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోండి. క్వశ్చన్ నంబర్ 1, మీకంటూ మీరు ఎప్పుడైనా వరుసగా ఒక 3 రోజులకి కానీ ఒక 1 వీక్ కానీ ప్రాపర్ షెడ్యూల్ వేసుకున్నారా? కాలేజ్ లో ఏం జరుగుతుంది, దానిని బట్టి నేను ఇంటికి వచ్చాక ఏం ప్రిపేర్ అవ్వాలి. సో కాలేజ్ లో ఏం జరగట్లేదు అంటే గనక కాలేజ్ టైం ని ఎంత ప్రొడక్టివ్ గా యూస్ చేసుకోవడానికి ప్లాన్ వేసుకున్నావు, ఇంటికి వచ్చాక ఆన్లైన్ లో యూట్యూబ్ క్లాసెస్ అవి చూస్తారు కదా, దానికోసం నువ్వు ఎంత ప్రొడక్టివ్ గా ప్లానింగ్ వేసుకున్నావు. ప్లానింగ్ వేసుకోవడం అనేది కూడా మ్యాండేటరీ. ఇది ఎంతమంది చేశారు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు దించిన తల ఎత్తకుండా, కూర్చున్న చోటు నుంచి కదలకుండా వరుసగా 2 నుంచి 3 గంటల పాటు ఒకే సబ్జెక్ట్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విసుగు చెందకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా సూపర్ ఇంట్రెస్ట్ తో ప్రాబ్లమ్స్ చేసావా? క్వశ్చన్ నెంబర్ 3 అగైన్ ఇంపార్టెంట్. ఆర్ యూ రియల్లీ లైకింగ్ ఇట్? ఇది నచ్చింది, నేను చేస్తాను, అబ్బా నాకు ప్రాబ్లమ్స్ చేయడం ఇష్టం, ఫిజిక్స్ ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంది, కెమిస్ట్రీ నాకు ఇది ఎందుకు రాలేదు నేను చేస్తాను, మ్యాథ్స్ ఎందుకు నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది అని ఇష్టంతో చేస్తున్నారా? లేదా అబ్బో జేఈ మెయిన్స్ లో ర్యాంక్ కొట్టాలి, లేదా ఎబ్సెట్ లో ఒక మంచి ర్యాంక్ కొట్టాలి, లేదా ఎస్ఆర్ఎం విఐటి లాంటి ఎగ్జామ్స్ రాయాలి, తప్పదురా బాబు, చదవాలరా బాబు అనే మైండ్ సెట్ తో చదువుతున్నారా? ఈ 3 క్వశ్చన్స్ కి మీరు గనక ఆన్సర్ తెలుసుకుంటే దెన్ దిస్ వీడియో ఈజ్ యోర్స్.
సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్లే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో కానీ ఎగ్జామ్ లో మార్క్స్ క్రాక్ చేయడంలో కానీ ప్రో అయిపోతారనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ థర్డ్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు లైక్ ఇట్. ఇష్టపడాలి. మీరు గంటలు 3-4 గంటల పాటు రీల్స్ ఎలా చూడగలుగుతున్నారు? దాదాపు ఒక్కొక్క స్టూడెంట్ ఆన్ అన్ యావరేజ్ 150 to 200 రీల్స్ చూస్తారట అకార్డింగ్ టు అ సర్వే. అన్ని రీల్స్ ఎలా చూడగలుగుతున్నారు? ఓన్లీ బికాస్ యువర్ బ్రెయిన్ లైక్స్ ఇట్. అక్కడ నీ బ్రెయిన్ కి లాజికల్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. సో చాలా డోపమైన్ అలా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మీకు ఇష్టంతో చేస్తారు. అలాగే 3.5 గంటల పాటు ఒక పెద్ది సినిమా లాంటిది కానీ, ఒక పుష్ప సినిమా లాంటిది కానీ, ఒక బాహుబలి కానీ, లేదా ఇంకా మహేష్ బాబు సినిమాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి చూడాలి అనిపిస్తుంది. మీకు 3.5 గంటలు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. అదే 3.5 గంటలు బ్రహ్మోత్సవం లాంటి సినిమాని మీకు పెట్టి చూపిస్తాను అంటే మీరు చూడగలుగుతారా? ఇష్టపడదు బ్రెయిన్ కదా. సో ఇక్కడ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇష్టం. నువ్వు సబ్జెక్ట్ ని ఇష్టపడాలి. ఈ సబ్జెక్ట్ నాది, ఇది నేను చేస్తాను, ఇది నాకు చెయ్యాలి అని అనిపిస్తోంది అని పదే మీ బ్రెయిన్ కి చెప్పడం చాలా అవసరం. ఓకే, నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2, లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు ఎన్ని గంటల పాటు కూర్చుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు? ఇక్కడ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నౌ వీ విల్ ఎంటర్ ఇన్ టు పాయింట్ వైజ్. నేను అన్ని ఇక్కడ ఒక్కొక్క పాయింట్ రాశాను. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పే సెకండ్ క్వశ్చన్ కి అలాగే ఈ పాయింట్ కి చాలా లింక్ ఉంది. కాన్సెప్ట్ అర్థమవుతుంది మ్యామ్, కానీ నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రావట్లేదు. ద మోస్ట్ రిపీటెడ్ కమెంట్స్ అండ్ 85 to 90% ఆఫ్ ది స్టూడెంట్స్ గో త్రూ ఇట్. కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్స్ రావు. నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి దీనికి లింక్ ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్స్ రావట్లేదు అంటే మీరు అందరూ చేసే కామన్ మిస్టేక్, క్లాస్ వినేటప్పుడు ఏం చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ క్లాస్ వినేటప్పుడు ఇలా కూర్చుంటారు లేదా ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వల్ల నీ బ్రెయిన్ మాత్రమే నువ్వు పని చెప్తున్నావు. సో వినడానికి మాత్రమే, కళ్ళు వినడానికి మాత్రమే. దీనివల్ల కొంచెం సేపటికి డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. నీ బ్రెయిన్ లో వేరు ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. లెసన్ అలా నీ తలపై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే లిసనింగ్ అండ్ రైటింగ్. మేకింగ్ యువర్ ఓన్ షార్ట్ నోట్స్ ఈజ్ మ్యాండేటరీ. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తన ఓన్ షార్ట్ నోట్స్, తనకి క్లాస్ వినేటప్పుడు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది, ఏది అర్థమైతే అది, ఆ ఓన్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రాసేటప్పుడు మైండ్ డీవియేట్ అవ్వడం చాలా తక్కువ. సో రాస్తూ క్లాస్ వినేటప్పుడు ఎప్పుడు కూడా మీ పోస్చర్ ఇలా ఉండాలి. టీచర్ కేసి రాసుకోవడం, టీచర్ కేసి చూడడం, రాసుకోవడం. ఆ స్పీడ్ పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. టీచర్ తో కనెక్షన్ లో ఉండాలి. సో క్లాస్ వినేటప్పుడు ఎప్పుడైతే మీరు ఇలా వింటారో ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థమైపోతుంది కానీ ప్రాబ్లమ్స్ చేయలేరు. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ మీరు చేసేది, క్లాస్ వినేటప్పుడు టీచర్ తో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు సొంతంగా ఆలోచించారు. టీచర్ బోర్డు మీద రాశారు, మనం అదే స్టెప్ రాసేసుకుంటాం. నో, క్లాస్ లో టీచర్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ టీచర్ ఆ స్టెప్ అలాగే ఎందుకు వేశారు? అలాగే టీచర్లు క్లాస్ లో కొంతసార్లు హింట్లు ఇస్తూ ఉంటారు. మీకు ఈ ప్రాబ్లం లో ఈ వర్డ్ కనిపించిందంటే మీరు ఈ ఫార్ములా వాడాలి, లేదా ఇలా ఆలోచించాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి అని మీకు చాలా ట్రిక్స్ చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ప్రాబ్లం రాసేటప్పుడు నోట్ అని పెట్టుకుని మీరు నోట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం కి ఈ ట్రిక్ పనిచేస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఇలా సాల్వ్ చేయాలి అని నోట్ రాసుకోవాలి. మీరు రివిజన్ చేసుకునేటప్పుడు ఈ నోట్ చూసుకుని మీరు అది మళ్ళీ మీకు రిమైండ్ చేసుకోవాలి. ఓకే, సో క్లాస్ వినేటప్పుడే మీరు దాదాపుగా 80% ఆఫ్ ది కంటెంట్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అబ్జర్వ్ చేసేసుకోవాలి. బికాస్ మన దగ్గర ఇప్పుడు టైం లేదు కాబట్టి. సో మిగతా 20% ఏం చేయాలి అంటే రిటెన్షన్ కోసం. ఇప్పుడు మూడో పాయింట్, కాన్సెప్ట్ అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాను అనే దానికి మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్లాస్ అయిపోయింది, క్లాస్ వినేశారు, అమ్మయ్య కొంచెం అర్థమైపోయింది, బానే ఉంది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ ఇమీడియట్ గా మీ ఓన్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యరు. చాలా మంది గ్యాప్ ఇచ్చేస్తారు. బికాస్ నైట్ అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, పడుకుందాం. ఓకే, అట్లీస్ట్ నెక్స్ట్ డే లేదా ఆ వీక్ లో నువ్వు విన్న లెసన్ మీద కనీసం 100 to 150, 200 ప్రాబ్లమ్స్ చెయ్యాలి. ఎస్, యూ హర్డ్ మీ కరెక్ట్, 100 to 200 ప్రాబ్లమ్స్ చెయ్యాలి. అప్పుడు నీకు కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్ అప్లై చేసేసి పర్మనెంట్ గా నీ బ్రెయిన్ లో రిటెంటివిటీ అనేది పెరుగుతుంది.
గాట్ ఇట్? సో కాన్సెప్ట్ అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాను అనేది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా మూడో ఇంకొక మనం సెకండ్ క్వశ్చన్ ఇందాక అడిగాను కదా, దాని దగ్గరకు వద్దాం. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. మీరు కూర్చుంటారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము అని కూర్చున్నారు, ఒక ప్రాబ్లం, రెండో ప్రాబ్లం, మూడో ప్రాబ్లం రావట్లేదు, నాలుగో ప్రాబ్లం రాలేదు, ఐదో ప్రాబ్లం రావట్లేదు. సో వెంటనే మీకు స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ స్ట్రెస్ వల్ల డిస్ట్రాక్షన్స్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ నాకు, కొంతమంది పాజిటివ్ గా, కొంతమంది ఫ్రస్ట్రేషన్ తో, కొంతమంది సాడ్నెస్ తో, కొంతమంది డిసప్పాయింట్మెంట్ తో వదిలేయడం మొదలు పెడతారు. కొంతమంది ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇంత చేసినా రావు, ఎంత కష్టపడినా రావు, నేను చేస్తూనే ఉన్నాను అని ఫ్రస్ట్రేషన్. కొంతమందికి అరే ఇప్పుడే నాకు ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఎగ్జామ్స్ లో ఇంకా రాకపోతే, జేఈఈ మెయిన్స్ లో ర్యాంక్ రాకపోతే అమ్మ నాన్న సొసైటీని ఎలా ఫేస్ చేస్తారు, అలా 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 అల్లుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వల్ల కన్సిస్టెన్సీ పోతుంది. సో డు నాట్ గెట్ ఇన్ టు దీస్ డిస్ట్రాక్షన్స్. నాకు ఈ ప్రాబ్లం ఎందుకు రావట్లేదు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, కరెక్ట్ గానే వేశాను కదా, టీచర్ చెప్పిందే ఫాలో అయ్యాను కదా, ఓ ఇక్కడ మిస్టేక్ చేశానా. ఆల్వేస్ రిమెంబర్ యువర్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యు ఆర్ నాట్ రిపీటింగ్ ద మిస్టేక్ ఇన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రై డూయింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. నీ బ్రెయిన్ ఎప్పుడైతే విపరీతమైన ఆలోచించి పదును పెడతావో అప్పుడు నీ బ్రెయిన్ సొంతంగా ఆలోచించడం వల్ల నీ బ్రెయిన్ ఆ సొల్యూషన్ ని గుర్తు పెట్టుకుంటుంది. మనం ఏదైనా పని సొంతంగా చేస్తేనే మనకి రిటెంటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ యూ సీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ యూ రష్ టు సీ ద సొల్యూషన్. సో సొల్యూషన్ కి వెళ్ళిపోకూడదు, బికాస్ సొల్యూషన్ పోనీ చూడండి, చూసిన తర్వాత క్లోజ్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను రాసింది చూడండి, అండర్స్టాండింగ్ సొల్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సాల్వింగ్. నువ్వు నీ ఓన్ గా ఎంత బాగా సాల్వ్ చేయగలుగుతున్నావు అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ అండర్స్టాండింగ్ ద సొల్యూషన్. సొల్యూషన్ అర్థమైంది ఇంపార్టెంట్ కాదు, నీ ఓన్ గా సొల్యూషన్ చేయడం, స్టెప్ బై స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ నేను ఎందుకు వేస్తున్నాను అనే క్లారిటీ నీకు ఉండాలి. సో సొల్యూషన్ చూసేటప్పుడు ఫస్ట్ థింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లం రాగానే సొల్యూషన్ కి వెళ్ళిపోకండి, ట్రై చేయండి, ట్రై. ఇనీషియల్ గా టైం పడుతుంది, ఒక్కొక్క ప్రాబ్లం చేయడానికి 15 minutes 20 minutes పడుతుంది, పట్టనిండి. బట్ ఆ స్ట్రగుల్ లో నువ్వేం చేస్తావంటే నీ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేస్తావు, ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాధించాలి, లాజికల్ థింకింగ్ ని నువ్వు డెవలప్ చేసుకుంటావు. సో ఖచ్చితంగా కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కి జంప్ అయిపోకుండా ప్రయత్నం చేయండి. ఒకవేళ సొల్యూషన్ చూసినా కూడా సొల్యూషన్ క్లోజ్ చేసి నీ ఓన్ గా లాస్ట్ స్టెప్ వరకు కూడా నీ ఓన్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి. నౌ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ అ కన్ఫ్యూజన్, హౌ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. యాక్చువల్లీ దిస్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ క్వశ్చన్. హౌ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్, దెర్ ఈస్ నో లిమిట్. ఒక్కొక్క చాప్టర్ పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కాంప్లెక్స్ చాప్టర్స్ ఉంటాయి, ఈజీ చాప్టర్స్ ఉంటాయి. ఈజీ చాప్టర్స్ లో ఒక 20-30 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, అదో పెద్ద సముద్రం, రే ఆప్టిక్స్ మహాసముద్రం. ఇలాంటి వాటిలో ఒక 500-600 ప్రాబ్లమ్స్ వరకు చేస్తే గానీ కాన్ఫిడెన్స్ రాదు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఆ టాపిక్ మీద నీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. అవి 100, 200, 500, 2000 ప్రాబ్లమ్సా, దెర్ ఈస్ నో లిమిట్. బట్ ఆల్వేస్ కీప్ ఆన్ సాల్వింగ్ అండ్ సాల్వింగ్ అండ్ సాల్వింగ్. ఓన్ గా సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టాప్ అవాయిడింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో గుర్తుపెట్టుకోండి, అస్సలు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొద్దు. అండ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, మరి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ నా ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్ ఛానల్లో, మీరు వీడియో సెక్షన్ లోకి వెళ్తే కనుక వీడియో సెక్షన్ లో నేను ఆల్రెడీ చేసి ఉంచాను, ఒకసారి మీరు చూడండి. హౌ టు సాల్వ్ ఫిజిక్స్ న్యూమరికల్స్, ఇక్కడ మీకు థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, ఫిజిక్స్ లో న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. అండ్ నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆల్వేస్ బీ పాజిటివ్. ప్రాబ్లం ఎందుకు రావట్లేదు ఓపికగా కూర్చొని చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో చూడడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి.